నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ప్రజెంట్ మనం హైదరాబాద్ ఎన్ఎస్ దగ్గర ఉన్నాం. ఓకే, నేను థర్డ్ డే కొంచెం రాలేకపోయాను, ఎందుకంటే సిరాజ్ దగ్గర T20 వరల్డ్ కప్ మన సిరాజ్ హైదరాబాద్ వెల్కమ్ చెప్పడానికి వెళ్ళాము. ఓకే, ఏమైనా కూడా సపోర్ట్ వచ్చేసి మనం ఇక్కడ హైదరాబాద్ గణేష్ దగ్గర ఉన్నాము. ఈరోజు వర్క్ ఏంటంటే మనం పిల్లర్ వర్క్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. మొత్తం మీద పనులు అయితే చాలా హడావిడిగా జరుగుతూనే ఉన్నాయి. పోల్ వర్క్ అంటే 70 ఫీట్స్ మన గన్నాథ్ ఎంత అంత దూరంలో ఉంచేసారు. అలాగే పైన వీళ్ళు వర్షంలో తడవకుండా ఉండడానికి, గన్నాథులు తడవకుండా ఉండడానికి రేకులు దాటి పైన అది మూడు డివైడింగ్ 3 పార్ట్స్లలో ఏ విధంగా అయితే మనం అనుకున్నామో దాని విధంగా 3 పార్ట్స్ డివైడ్ చేసి ఒక్కొక్క దానికి రేకులు కప్పి తడవకుండా వాళ్ళ వర్కర్స్ కానీ వాళ్ళు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూనే ఉన్నారు. పనులు మాత్రం చాలా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ దర్శనం ఎప్పుడెప్పుడో అని ఎదురు చూస్తున్న భక్తులకు ఇది ఒక ఉత్సాహ పండుగ వాతావరణం అయితే నెలకొంది. 70 అడుగుల మన గణనాథుడు ఏ విధంగా ఉండబోతున్నాడో చూద్దాం. ప్రతి సంవత్సరం కీర్తిశేషులు సింగరి సుదర్శన్ గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎక్కడనే ఉండి అన్ని ఇబ్బందులు వర్కర్స్కి ఎలాంటి తలెత్తకుండా పర్యవేక్షిస్తుండేవారు. ఇప్పుడు వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకు సింగరి సుదర్శన్ కుమారుడు సింగరి రాజకుమార్ గారు, సింగరి వీణా మాధురి గారు వెళ్ళగా పర్యవేక్షిస్తుంది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వర్కర్స్ వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని ప్రొవైడ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు.